అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ దగ్గర నుంచి రీసెంట్గా జరిగిన బిలాస్పూర్ ట్రైన్ యాక్సిడెంట్ వరకు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో చూసుకోండి, కర్నూలు యాక్సిడెంట్ మరొక ముందే ఇక్కడ చేవెళ్ళ బస్ ప్రమాదం జరిగింది. దాని తర్వాత బిలాస్పూర్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకు వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి? ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సరే ఎంతమంది చనిపోయారో అనే బాధ వేస్తుంది జనాలకు, చూసేవాళ్ళకి. సో వరుస ప్రమాదాలకి నిజంగా దేశానికి అరిష్టం పట్టిందా? మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం సార్. ఏంటి సార్ అసలు ఈ వరుస ప్రమాదం చూస్తుంటే నిజంగా దేశానికి అరిష్టం పట్టిందా అన్న అనుమానం సామాన్యుల్లో వ్యక్తం అవుతుంది. ఇంకొక 50 రోజుల్లో 2025వ సంవత్సరం క్లోజ్ అవుతుంది. 2026కి వెల్కమ్ చెప్పబోతా ఉన్నాం. 2025 గుడ్ బై చెప్పబోతా ఉన్నాం. అవును. ఈ సంవత్సర కాలంలో ఇప్పటి వరకు నోటి వరుసకు ఒక 10 ఇన్సిడెంట్ చెప్పొచ్చు, దారుణమైన సంఘటన. అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఇందాక చెప్పినట్టు, ఇంట్రోలో చెప్పినట్టు అహ్మదాబాద్ ఫ్లైట్ సంఘటన. ఆ సంఘటనలో 270 మంది చనిపోయారు. చాలా పెద్ద సంఘటన. అవును. అక్కడి నుంచి మొదలు పెడితే జనవరిలో తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా 6 చనిపోయారు, వైకుంఠ ఏకాదశి నాడు. అవును. అదైపోయింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే మన సింహాచలం దగ్గర జరిగిన తొక్కిసలాట, గోడకూలు అక్కడ తొక్కిసలాట జరిగి అక్కడ ఒక 6-7 చనిపోయారు. అవును. దాని తర్వాత మొన్న శ్రీకాకుళం జిల్లాలో పలాసలో జరిగిన తొక్కిసలాట, అక్కడ దాదాపు 9 మంది చనిపోయారు. 9 మంది చనిపోయారు. తర్వాత కర్నూలులో జరిగిన బస్ ప్రమాదం, 21 మంది చనిపోయారు. తర్వాత చేవెళ్ళ, తెలంగాణకు వస్తే చేవెళ్ళ దగ్గర జరిగిన బస్ ప్రమాదం, 19 మంది చనిపోయారు. ఇవన్నీ కానట్టు ఇంకా దేశంలో చాలా ఇన్సిడెంట్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కుంభమేళా జరిగినప్పుడు 3 తొక్కిసలాట్లో విడివిడిగా దాదాపు చాలా మంది చనిపోయారు. కరెక్ట్గా లెక్క అంచనా వేయలేదు, కానీ దాదాపు 50 నుంచి 100 మధ్యలో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఉంటుంది. తర్వాత బెంగళూరు IPL మ్యాచ్ అయిపోయిన తర్వాత బెంగళూరు టీం గెలిచిందని జరిగిన సంబరాల్లో అక్కడ జరిగిన తొక్కిసలాట చాలా మంది చనిపోయారు. కరూర్ ఇన్సిడెంట్ నీకు గుర్తుండే ఉంటుంది. హీరో విజయ్ సభలో తమిళనాడులో జరిగిన ఒక మీటింగ్లో జరిగిన తొక్కిసలాట దాదాపు 41 మంది చనిపోయారు. ఇవన్నీ చూసినప్పుడు అసలు ఏం జరుగుతుంది? మొన్న రీసెంట్గా రైలు ప్రమాదం, బిలాస్పూర్, అంతకుముందు ఒడిశా రైలు ప్రమాదం, అంతకుముందు బీహార్ రైలు ప్రమాదం, అంతకుముందు బెంగాల్ రైలు ప్రమాదం, తర్వాత గుజరాత్లో బెజ్జీ కూరి అక్కడ జనాలు చనిపోవటం. ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ ఫార్మా కంపెనీలో అక్కడ విషవాయువు లీక్ కావటం ఫలితంగా వచ్చిన మంటల కారణంగా చాలా మంది చనిపోయినటువంటి విషయం. ఇలా వరుసగా దాదాపు ఒక 10 ఇన్సిడెంట్ ఈజీగా మనం గుర్తుపెట్టుకొని నోటికి చెప్పచ్చు. ఎందుకు ఇలా పదే ప్రమాదాలు జరుగుతున్నాయి? ప్రతి ప్రమాదంలో కూడా 6 నుంచి 100 మంది వరకు చనిపోతున్నారు. ఇప్పుడు ఫ్లైట్ ప్రమాదంలో అయితే ఏకంగా 270 మంది చనిపోయారు. ప్రతి ప్రమాదంలో చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంటా ఉంది, సగానికి పైగా ఉంటుంది. ఏ సంవత్సరం రానన్ని ప్రమాదాలు ఈ సంవత్సరం వచ్చాయి. ఈ ప్రమాదాలన్నీ ఈ మధ్య కాలంలో, ఈ మంత్లో అయితే వరుసగా వస్తున్నాయి. ఇప్పుడు కర్నూలు బస్ ప్రమాదం అది మర్చిపోకముందే చేవెళ్ళ బస్ ప్రమాదం జరిగింది. ఈ మధ్యలో ఈ 2 బస్ ప్రమాదాల మధ్యలో శ్రీకాకుళంలో తొక్కిసలాట. ఇవన్నీ చూసినప్పుడు కొంత బాధ అనిపిస్తూ ఉంది. అరిష్టం పట్టిందా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ పట్టింది మానవారిష్టం. ఎందుకు మానవారిష్టం అంటున్నానంటే నిర్లక్ష్యం. ప్రతి ప్రమాదంలో నిర్లక్ష్యం. ఎప్పుడైనా ప్రకృతి కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. ప్రతి ప్రమాదం ముందు కూడా ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. మీరు జాగ్రత్త పడండి అని చెప్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా పడకపోతే ఏం చేస్తుంది ప్రకృతి మాత్రం? ఇప్పుడు కర్నూలు బస్ ప్రమాదం ఎగ్జాంపుల్ తీసుకోప్ప నువ్వు. ఇప్పుడు ఒక 2 వ్యక్తులు తాగి డ్రైవ్ చేస్తూ డివైడర్ని గుద్దేసి రోడ్డు మీద ఒక వ్యక్తి అయితే అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. వెనకాల ఉన్న ఫ్రెండ్ పోలీసులకు సమాచారం అందించున్నా ఆ బాడీని రోడ్డు పక్కన లాగినట్టే బైక్ను కూడా రోడ్డు పక్కన లాగటానికి అతను ప్రయత్నం చేశాడు, కానీ బైక్ రాలేదంటాడు. కానీ రోడ్డు మీద పోయే వాళ్ళని ఏమైనా ఆపి వాళ్ళ సాయం తీసుకుని ఆ బైక్ని రోడ్డు పక్కన లాగి ఉంటే ఖచ్చితంగా అక్కడ బస్ ప్రమాదం జరిగేది కాదు. సరే, అతను చేయలేదు, అతను నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అటు నుంచి దాదాపు 19 వెహికల్స్ వెళ్ళిపోయాట బైక్ని తప్పించుకొని. ఆ 19 వెహికల్స్లో ఎవరైనా బాధ్యతగా తీసుకొని పోలీసులకు సమాచారం ఇస్తే, అంబులెన్స్కి సమాచారం ఇస్తే, లేదు ఆ బైక్ని ఇంకా ఆ తోటి ప్రయాణికుల సాయంకాలంతో రోడ్డు పక్కన లాగున్న ప్రమాదం జరిగేది కాదు. అది కూడా పోనీ, ఇంకొక బస్సు ఏకంగా బైక్ని తాకి 30 మీటర్లు లాక్కొని పోయిందంట. మరి ఆ బస్సు డ్రైవర్కైనా, ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులైనా దిగి ఈ బైక్ వల్ల వేరే బస్సు కూడా గుద్దుకునే ప్రమాదం ఉంటుంది, ఏదైనా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుందని ఆ బైక్ రోడ్డు పక్కకి పంపించున్న ప్రమాదం. ఇన్ని సంకేతాలు ప్రకృతి ఇచ్చింది. అన్ని ఇన్నిసార్లు హెచ్చరిక ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని
ప్రకృతి ఆల్రెడీ సమాచారం ఇచ్చింది. ఉమ్, ఆ సమాచారాన్ని మనం పట్టించుకోవాలి. ఇప్పుడు వాతావరణ శాఖ గనక తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలు జారీ చేసినట్టు ఉమ్, ప్రకృతి హెచ్చరికలు జారీ చేసింది. హెచ్చరికలు మనం పట్టించుకోవాలి. ఉమ్, దానివల్లే యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఇందాక చేవెళ్ళ బస్ ప్రమాదం తీసుకో. ఉమ్, చేవెళ్ళ బస్ ప్రమాదంలో కూడా ప్రకృతి ఇండికేషన్స్ ఇచ్చింది. అక్కడ చాలా ప్రమాదాలు జరుగున్నాయి. ఉమ్, కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు ఇరిగిన వాళ్ళు, ఆ రోడ్డు మీద ఆ గుంటల కారణంగా ఈ మధ్య కాలంలో ఒక 1 month 2 months క్రితం అంట ఉమ్, అక్కడ అదుపు తప్పి ఒక వ్యాను ఉమ్, ఆ గుంటల కారణంగా అదుపు తప్పి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి మీద దూసుకుపోతాం వల్ల ఒక 6 ఏమో చనిపోయారట. ఉమ్, రీసెంట్గానే. రీసెంట్ ఉమ్, ఒక 2 months బ్యాక్ ఏమో. ఉమ్, మరి అప్పటికైనా ప్రభుత్వంలోనూ ప్రజల్లోనూ మార్పు రావాలిగా, ఉమ్, జాగ్రత్త పడాలనేటువంటి స్పృహ రావాలి కదా, అవును. పచ్చికించి అధికారులు రావాలి కదా. ఆ రోడ్డు గుంటల కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని జనాలు కూడా తిరగబడి అధికారులను అడగాలి, ప్రజాప్రతిని అడగాలి కదా. కానీ ఎవరు పట్టించుకోవాలి. ఉమ్, అది కొద్దిగా పెద్ద ప్రమాదం. కానీ చిన్న చిన్న ప్రమాదాలు అయితే రెగ్యులర్గా జరుగుతుంటాయట. ఉమ్, ఆ రోడ్డు మీద పడి కింద పడిపోవటం, కాళ్ళు ఇరగటం, చేతులు ఇరగటం, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోవటం, ఉమ్, ఇలాంటి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఉమ్, అంటే ఇన్ని ఇండికేషన్స్ ఇచ్చినా పట్టించుకోకపోతే ప్రకృతి ఏం చేసిద్ది? ఉమ్, అంటే ప్రతి ప్రమాదంలో కూడా ప్రకృతి హెచ్చరికలు జారీ చేస్తున్నా మనం పట్టించుకోం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం పలాస దగ్గర జరిగిన తొక్కిసలాట ఎగ్జాంపుల్గా తీసుకో. అక్కడ ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ పక్క పక్కనే ఉన్నాయి. ఉమ్, జనాలు ఎక్కువయ్యి ఎగ్జిట్ పాయింట్లో కూడా ఎంట్రీ కావాలని ప్రయత్నం చేయటం వల్ల అదే ప్రయత్నం చేయొచ్చా? తప్పు కాదు. మరి ఉమ్, మనమే తప్పు చేసాం. అవును. ఎగ్జిట్ పాయింట్లో నుంచి ఎంట్రీ కావడానికి ప్రయత్నం చేశారట. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఉమ్, ఆ తొక్కిసలాట భారీ కొట్టు కూలి కింద పడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఊపిరాడికి చనిపోయినటువంటి పరిస్థితి. ఉమ్, అంటే ఈ ప్రమాదానికి తప్పు ఎక్కడుంది? ఉమ్, మనిషి దగ్గర ఉంది. ఉమ్, అంటే మనుషుల్లో ఆతృత పెరుగుతుంది, పిచ్చి పెరుగుతుంది. ఉమ్, ఇప్పుడు ఈ రోజు దేవుడి దర్శనం చేసుకోకపోతే కొంపలు మునిగిపోతాయి. ఉమ్, ఇంకా ఈ రోజే నా చివరి రోజు, ఉమ్, ఈ రోజు దర్శనం చేసుకుంటే నాకు పుణ్యం వస్తుంది, నా బతుకు నెక్స్ట్ డే అనేది ఉంటుంది. ఈ రోజు దేవుడి దర్శనం చేసుకోకపోతే నాకు నెక్స్ట్ డే అనేది ఉండదు, నాకు పుణ్యం అనేది రాదు అనే ఒక అపోహలో పడిపోయి ఉమ్, రియాలిటీతో సంబంధం లేకుండా ఇప్పుడు ఇవాళ దర్శనం జరిగే పరిస్థితి ఉందా లేదా, అక్కడ జనాలు ఎంత ఉన్నారు, ఉమ్, ఒరిజినాలిటీ ఏంటి, రియాలిటీ ఏంటి అవును. అనేది అంచనా వేసుకోకుండా ఓ మూర్ఖత్వంలో నుంచి అవతలోడు ఏదన్నా కానీ ఉమ్, నేను ముందుకు తోసుకొని పోవాలి, నేను దర్శనం చేసుకోవాలి ఉమ్, అనే దాంట్లో నుంచి జరిగేటువంటి అది ఉత్తరప్రదేశ్లో కుంభమేళాలో జరిగిన లేదు శ్రీకాకుళంలో జరిగిన ఉమ్, మనం సహజంగా జరిగిందంటే ఏ ప్రమాదం జరిగినా ప్రభుత్వాన్ని నిందిస్తాం, ఉమ్, రాజకీయ నాయకులు నిందిస్తాం. సరే నిందించాలి, తప్పలేదు. పాలకులు సౌకర్యాలు కల్పించాల్సిందే, వస్తున్న వాళ్ళకి ఏర్పాటు చేయాల్సింది, నిందించాలి. కానీ మన తప్పులు మనం ఒప్పుకోవాలిగా, ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలిగా. ఉమ్, ఇప్పుడు ఇందాక నేను కర్నూలు ప్రమాదానికి సంబంధించి చాలా జాగ్రత్తలు చెప్పాను, ఎగ్జాంపుల్ చాలా విషయాలు చెప్పాను. అవును. మరి ఆ జాగ్రత్తలే కనుక మనుషులు తీసుకొని ఉంటే ఆ యాక్సిడెంట్ అయ్యేది కాదు. ఖచ్చితంగా అయ్యేది కాదు. ఉమ్, అవును. మరి చేవెళ్ళే ప్రమాదం దగ్గర కూడా ప్రకృతి ఇచ్చే హెచ్చరికలు కనుక మనం పట్టించుకుని ఉంటే ఇలా ఈ బస్ ప్రమాదం జరిగి ఉండేది కాదు. బస్ ప్రమాదం ఎలా జరిగింది? కంకర్ రోడ్ హెవీ లోడ్తో వస్తున్నటువంటి ఒక ఏమంటారు టిప్పరు ఉమ్, ఆ గుంటను తప్పించబోయి బస్సు ఆ వేగంతో అదుపు తప్పి బస్సును గుద్దేసింది. ఉమ్, ఆ గుద్దడం కూడా చాలా వేగంతో వచ్చి గుద్దింది. అవును. ఆ బస్సు ఆ టిప్పరు యొక్క కంకర్ మొత్తం కూడా ఓవర్లోడ్తో ఉంది కదా, అది మొత్తం బస్సు మీద పడింది. ఉమ్, బస్సు పైకప్పు అంతా కూలిపోయి ఆ కంకర్ అంతా ప్రయాణికుల మీద పడింది. ఉమ్, కంకర్లో ప్రయాణికులు మునిగిపోయారు, ఊపిరాడికి చనిపోయారు. ఇది కదా జరిగింది. అదే ఆ గుంట కనుక అక్కడ లేకుండా ఉంటే ఆ రోడ్డు విస్తరణ కోసం 5 సంవత్సరాల క్రితమే 950 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయట. ఉమ్, ఒకరోజు కాదు ఒకరోజు ఆ పనులు చేపట్టుంటే ఈ ప్రమాదం జరుగుండేట. అంటే మన తప్పిదే కాదా? అవును. అది విషయం ఏంటంటే మళ్ళా 5 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయితే మధ్యలో ఎలక్షన్స్ కూడా వచ్చాయి. అవును. పట్టించుకున్న జనమైనా గట్టిగా ప్రశ్నించొద్దు. ఆ పూట క్వార్టర్ బాల్ తీసుకున్నారు, ఆ పూట జేబులో నోటు పెట్టుకున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొట్టేశారు. అంతేగాని ప్రజాప్రతినిధులు ప్రశ్నించి ఉంటే ఆ రోడ్డు ఇలా ఉంటే మేము ఓటేయమని కనుక జనాలు కనుక గట్టిగా భీష్మించుకొని కూర్చొని ఉంటే నిజంగా వాళ్ళు నిలదీసుంటే అయిపోయేది. నిలదీస్తుంటే అయిపోయేది కదా. ఇవాళ ప్రమాదం జరిగిన తర్వాత మేము నిలదీసామన్నది కాదు కదా, ప్రమాదం జరగకముందు నీకు ఉండాలి కదా, ఆల్రెడీ ఇండికేషన్స్ వచ్చినాయి కదా. సో ప్రతి ప్రమాదంలో కొన్ని మానవ తప్పిదాలు ఉన్నాయి. ఈ మానవ తప్పిదాల కారణంగానే వాస్తవం ఏంటంటే రియాలిటీ ఏంటంటే విషయం మనోజు, ఒకప్పుడు జనాల సాంద్రత తక్కువ, ఇప్పుడు జనాలు బాగా పెరిగారు. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం జనాభాలో. జన సాంద్రత పెరిగింది. జనం పెరిగినట్టు భూమి పెరగదు. ఇప్పుడు ఒకప్పుడు ఐపీఎల్ స్టేడియం కట్టారు, ఎగ్జాంపుల్ ఐపీఎల్ సెలబ్రేట్ కోసం బెంగళూరులో ఒక స్టేడియం కట్టారు. ఒకనాడు 10,000 మంది వచ్చేవాళ్ళు. ఇవాళ జనాల్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా పెరిగింది, ఎక్కడికైనా వెళ్ళగలగాలి. ఒకప్పుడు బెంగళూరు పోవటం అంటే చాలా గొప్ప. ఇవాళ ఎక్కడున్నోడైనా సరే హైదరాబాద్లో ఉన్న బెంగళూరు టీం అభిమాని కూడా ఈజీగా బెంగళూరుపై సెలబ్రేషన్లో పాల్గొవాలనుకోవచ్చు. అవును కాదా? ఎందుకు ఫ్లైట్ ఎక్కితే గంటల్లో పోతారు. కాబట్టి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ పెరిగిన తర్వాత జన సాంద్రత ఎక్కడికైనా పెరుగుతుంది. కానీ మరి జనాలు ఎక్కువ, మొన్న 10,000 కోసం కట్టిన గ్రౌండ్లో 30,000 మందికి వచ్చారనుకో,
గ్రౌండ్ పెరగదుగా 30,000 తగ్గట్టు. అవును. ఆ గ్రౌండ్లో అప్పుడు 10,000 పెడతారు, ఇప్పుడు 10,000 పెడతారు. కానీ వచ్చిన జనాలు 30,000 మంది. ఎక్కడి నుంచి తోసుకొని పోయి ఒకరి మీద ఒకళ్ళు మళ్ళీ ఈ జనాలు ఏమన్నా రియాలిటీగా 30,000 లోపల చాలా జనాలు ఉన్నారు పట్టరు, నేను బయట ఉందాము లేదా టీవీలో చూద్దామని అనుకుని వెనక్కేనో రియో వస్తుందా? దగ్గర నుంచి చూడాలి, నాకు ఇష్టమైన కోహ్లీని దగ్గర నుంచి చూడాలి, తాకాలి అవసరమైతే అనేటువంటి దాంట్లో నుంచి. ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయ్ సభలో జరిగింది అదేగా, విజయ్ దగ్గర నుంచి చూడాలి, దగ్గర నుంచి చూడాలి. అరే ముందున్నోళ్ళు మనుషులే, వాళ్ళని తోసుకొని ముందుకు పోతే ఆ తోయటం ఎక్కడి వరకు పోయింది? తొక్కిసాటి వరకు పోయింది. అంటే దుర్మార్గం ఇది. అక్కడ కూడా మానవ తప్పిదాలు ఉన్నాయి. అది ఉదయం నుంచి సాయంత్రం దాకా వెయిట్ చెప్పటం, చాలా లేట్గా రావటం, ప్రతి దాంట్లో మన మిస్టేక్స్ ఉన్నాయి. హీరో మనిషి మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మనిషి మిస్టేక్ను సరి చేసుకోగలిగితే ఈ అరిష్టం అనే దాన్ని మనం ఆపొచ్చు. పట్టిన అరిష్టం వల్ల మానవ అరిష్టం. ఏదో చేతబడి కావటమో ఇంకోటి కావటమో ఏదో జ్యోతిష్కులు కొంతమంది తమ పాపులారిటీ కోసం 100 చెప్పొచ్చు కాక, కానీ నేను చెప్పేది మాత్రం మనుషుల తప్పిదాలు పెరిగిపోతూ ఉన్నాయి. మనం చేసుకునేటువంటి రెండోది ప్రకృతి ఇచ్చే హెచ్చరికలు మనం పట్టించుకోకపోవటం ఫలితంగా ఇవన్నీ ప్రమాదాలు. నేను ప్రమాదం అంటే ఏంటంటే ప్రకృతి ఇచ్చే శాపం. ప్రమాదానికి నేను ఇచ్చే నిర్వచనం ఏంటంటే ప్రకృతి ఇచ్చే శాపం. అనుకోకుండా తెలియకుండా వచ్చే ప్రమాదం, అనుకోకుండా తెలియకుండా వచ్చేటువంటిది ప్రమాదం. కానీ ఇది అనుకోకుండా తెలియకుండా కాదు, చెప్తుంది ప్రకృతి. ఇలా ప్రమాదం జరిగిద్ది, నువ్వు జాగ్రత్త పడని చెప్తా ఉంది. మనం గమనించట్లే, జాగ్రత్త పడట్లే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా, ప్రమాదం జరుగుతుంది, చనిపోతున్నాం. అదే తేడా. థ్యాంక్ యూ కార్తీక్ గారు. సో ఇది కార్తీక్ గారు అన్నది. మీరేమనుకుంటున్నారో మరి అరిష్టం పట్టిందా పట్టలేదా మస్తుగా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మన టీవీ.